అసత్య హరిశ్చంద్రుడు దేశ రాజకీయాల్లో ఈ టైటిల్ ని సొంతం చేసుకున్న ఘనత ఒక్క చంద్రబాబుది మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సిబి చక్రవర్తి దదేచి కర్ణుడు చేతికి ఎముక లేకుండా దానం చేశారు. చంద్రబాబు ఈ కేటగిరీలోకే వస్తారు. కాకపోతే ఈయన నాలుకకి నరం లేకుండా హామీలిస్తారు. నాలుక ఎటు తిరిగితే అది చేసేస్తానంటారు. ఎలాగో నెరవేర్చే అలవాటు లేదు కాబట్టి, మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి నోటికొచ్చిన హామీలతో ప్రజల మీద పడిపోతూ ఉంటారు. అధికారాన్ని అందుకున్న తర్వాత దివాలా రాజకీయానికి తెరతీస్తారు. వేల కోట్ల రూపాయలు ఉన్నా సరే అబ్బే ఖజానాలో చిల్లిగవ్వలేదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో హామీలను అమలు చేయటం కష్టమంటూ చేతులెత్తేస్తారు. ఇదంతా చూసి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు చేస్తోంది ఇదే కదా అంటారా? ఇప్పుడు మాత్రమే కాదండి, దశాబ్దాల చంద్రబాబు పొలిటికల్ ట్రాక్ రికార్డుని తిరిగేస్తే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజలను ఇలానే వంచిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎవరిని ఎవరు ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయటంలో, నమ్మించి నిలువునా ముంచటంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ఇచ్చిన మాట మీద నిలబడి అలవాటు లేదని ఆయన గత చరిత్ర చెబుతున్నా సరే, మళ్లీ ప్రజలకు విజయవంతంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అలవి కాని హామీలతో మూతరగొడతారు. గెలవగానే హామీల విషయంలో ప్లేట్ ఫిరాయిస్తారు. ఎన్నికల హామీల విషయంలో ప్రజలను వంచించే ప్రతిసారి చంద్రబాబు మోడస్ ఆపరాండి ఇదే. ఒకే రకంగా ఎన్నిసార్లు అయినా ప్రజలను వంచవచ్చు అని ఇప్పటికే పలుమార్లు నిరూపించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి విజయం సాధించారు. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి గారి చేతిలో 5.5 కోట్ల మంది ప్రజలు మరోసారి వంచబడ్డారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు తనకు తాను ఇచ్చుకునే సర్టిఫికేట్స్ కి అంతే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ ఒకటే చేస్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అదేంటంటే నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలుక మడత పెట్టేయడం. దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వస్తోంది ఇదే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతిసారి ఎన్నికల వేళ నోటికొచ్చినట్టు హామీలు గుప్పించడం, గెలిచిన తర్వాత రాష్ట్రం దివాలా తీసిందంటూ, ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ బీద ఏడుపులు ఏడవడం, హామీలను తుంగలో తొక్కడం. పదే పదే ఇలానే మోసం చేస్తున్నా 4వసారి చంద్రబాబుని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టారు ఏపీ ప్రజలు. మరి వారి రుణం తీర్చుకోవాలి కదా. అందుకే ఈసారి ఎక్కువ టైం తీసుకోకుండా సూపర్ 6 కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సూపర్ షాక్స్ ఇచ్చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఏపీని అన్ని విధాలుగా వెనకకు నెట్టిన ఘనతను కూడా తన ఖాతాలోనే వేసుకున్న చంద్రబాబు యూటర్న్ బాబుగా తన శక్తి సామర్థ్యాలేంటో మరోసారి చూపించడం మొదలుపెట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అత్యంత చాకచక్యంగా తుంగలోకి తొక్కుతూ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను నిలువునా ముంచడంలో నిమగ్నమైపోయారు. ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను ఏమార్చడానికి కొత్త కుట్రలకు తెరతీశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసమైపోయిందంటూ, ఏపీ అప్పుల పాలైపోయిందంటూ సరికొత్త అసత్యాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నమ్మిన ప్రజలకు ఈ తరహా పంగనామాలు పెట్టడం చంద్రబాబుకి కొత్తేం కాదు. దశాబ్దాలుగా ఈ విద్యని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. అందులో ఆయన మామూలు ఘనాపాటి కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో, నీకు అన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. విన్నారుగా,
దివంగత సీఎం రోసయ్య చంద్రబాబు గురించి చెప్పిన నగ్న సత్యాలు, ఎన్నికల వేళ ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందంటూ ప్రజలను నట్టేట ముంచడం చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చేస్తోన్న మోసం కాదన్నమాట. అంటే ప్రజలను వంచడంలో చంద్రబాబు స్టైల్ ఒకటే, ఇష్టానుసారంగా హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే దివాలా రాజకీయం మొదలుపెట్టడం. ప్రజలు అర్థం చేసుకోవాలని, నాయకులు బాధ్యతగా ఉండాలని కల్లబొల్లి కబుర్లు చెప్తూ హామీలను తుంగలో తొక్కడం. నాటి నుంచి తాజాగా సూపర్ 6 విషయంలో ప్రజలకు హ్యాండ్ ఇవ్వడం వరకు చంద్రబాబు ఇదే విధంగా ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. నిజానికి ఏపీ దివాలా తీసే విధంగా పాలన చేసింది చంద్రబాబు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలోనే ఏపీ దివాలా అంచుల దాకా వెళ్లింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఏపీ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలే. 2 ఏళ్ల సమయం కరోనాతో వృధా అయినా 3 ఏళ్లలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టించి డీబీటీ ద్వారా 2,71,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు జగన్. 70,000 కోట్ల రూపాయలతో విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య వ్యవస్థ రూపురేఖలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో ఐటీ కారిడార్ డెవలప్ చేశారు. 4 పోర్టుల నిర్మాణం మొదలుపెట్టి సగానికి పైగా పూర్తి చేశారు. ఇంతా చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ ఖజానాలో 7,000 కోట్ల రూపాయలకు పైనే ఉంచారు జగన్. సంపద సృష్టించడం అంటే ఏంటో ఆచరణలో జగన్మోహన్ రెడ్డి చూపించారు. అయినా జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ అసత్యాలు చెబుతూ హామీల అమలు నుంచి పారిపోయే కుట్ర పన్నారు చంద్రబాబు. హుషారుగా ఉన్నారు ఏమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, వీళ్ళకి 15,000, నీకు 15,000, నీకు 15,000. చూశారుగా ఎంత నమ్మకంగా ఎన్నికల వేళ ప్రజల ముందు నటించారో. టీడీపీ నేతలేమో నీకు 15,000, నీకు 15,000 అంటూ ఉదరగొడితే చంద్రబాబు మరో అడుగు ముందుకేసి మీ ఓపిక, ఎంతమంది పిల్లలనైనా కనండి అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. తల్లికి వందనంతో పాటుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు, 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ సూపర్ 6 పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారు. గెలిచిన వెంటనే ఖజానాలో ఉన్న 1,000 కోట్ల రూపాయల వివరాలు ప్రజలకు చెప్పకుండా జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ తనదైన కుట్రకి పదును పెడుతున్నారు చంద్రబాబు. జగన్ వైపు వేలు చూపిస్తూ 5.5 కోట్ల మంది ప్రజలను మరోసారి నిలువున ముంచేస్తున్నారు. జేరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. చంద్రబాబు ఫేవరెట్ సామెత ఇది అంటారు రాజకీయ పరిశీలకులు. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నమ్మబలికారు. చంద్రబాబుతో గతంలో చేదు అనుభవాలు ఉన్నా ప్రజలు మళ్లీ నమ్మారు, ఓట్లు వేశారు, అధికారం అప్పగించారు. ఇక చెప్పేదేముంది, ఏ నోటితో అయితే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానని ఒట్టు పెట్టారో అదే నోటితో రైతులను నానా మాటలు అన్నారు. పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని నేను చెప్పానా? రాత్రి ఏమైనా కల వచ్చిందా? విచ్చలవిడితనం ఉండకూడదు, అత్యాస మంచిది కాదు అంటూ అన్నదాతలకు క్లాస్ స్పీకర్, డ్వాక్రా మహిళలకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ 6 విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని చూస్తున్న ప్రజలు 2014ని తలుచుకొని తెలిసి మళ్లీ మోసపోయామని తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి మాత్రమే మేనిఫెస్టోని వాడుకోవాలని బలంగా నమ్మే నాయకుల్లో చంద్రబాబు ఎప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తారు. 2014లో ఇలానే రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత నిలువున మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. నాడు వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతలను ముంచేశారు. 2014లో గెలవగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా 87,612 కోట్ల రూపాయల రుణాలను 25,000 కోట్ల రూపాయలకు కుదించి చివరికి 15,000 కోట్ల రూపాయల లోపే మాఫీ చేశారు చంద్రబాబు. ఈ కుట్రని తట్టుకోలేక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు చంద్రబాబు ప్రభుత్వం. రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే
మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసి 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు. మీకు అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గమే ఉంది. విన్నారుగా చంద్రబాబు పైత్యం. మొత్తం వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పి గెలిచిన తర్వాత ఎవరు చెప్పారు మీకు రాత్రి ఏమైనా కల వచ్చిందా అని ఎంత అవమానకరంగా అధికార దర్పంతో మాట్లాడారో. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత కేవలం 15,000 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా విడతల వారీగా. వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టిన రైతులను నిలువునా మోసం చేశారు. ఒకవైపు వడ్డీ భారం పెరిగిపోయి మరోవైపు బ్యాంకులు రైతుల పేరుతో వేల నోటీసులు ఇవ్వడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో అవమాన భారంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు. ఆ మాటకొస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వెబ్సైట్ నుంచే మేనిఫెస్టోని మాయం చేసేశారు. ఇప్పుడు సూపర్ 6 విషయంలోనూ ప్రజలను వంచడానికి పక్కా స్కెచ్ గీసేశారు చంద్రబాబు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నా రాష్ట్రం దివాలా తీసిందంటూ కొత్త కుట్రకి తెరతీశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు నిధులు కేటాయించాలన్న భయంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కే జై కొట్టేశారు. అలానే ప్రభుత్వ గ్యారంటీలు, విద్యుత్ ఒప్పందాలు లాంటివి అన్నీ కలిపిన ఏపీకి ఉన్న మొత్తం అప్పులు 7,48,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయంటూ పచ్చి అబద్ధాలు వల్లెవేస్తూ హామీల విషయంలో ప్రజలకు పంగనామం పెట్టడానికి పక్కా స్కెచ్ గీసేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు దిక్కులేదు. జగన్ పాలనలో అమలవుతోన్న పథకాలకు గ్యారంటీ లేదు. సంక్షేమానికి గుండు సున్నా పెట్టడానికి రెడీ అయిన చంద్రబాబు ఆ క్రమంలో రాష్ట్రం దివాలా తీసిందంటూ గోబెల్స్ ప్రచారానికి దిగారు. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీయని మాటలు చెప్పటం, నన్ను నమ్మండి అంటూ ప్రజల కాళ్ళ మీద పడినంత పనిచేయటం, గెలిచిన వెంటనే అదే ప్రజలకు పంగనామం పెట్టడం, దశాబ్దాలుగా ఇదే మోసాన్ని పదే పదే చేస్తూ అనితర సాధ్యమైన రికార్డుని తన సొంతం చేసుకున్నారు చంద్రబాబు. ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎంత ఉందో ఆ హామీలు అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత బీజేపీ, జనసేన మీద కూడా అంతే ఉంది. కానీ విచిత్రంగా గత 5 ఏళ్ల పాటు జగన్ పాలనపై నిరాధార ఆరోపణలు చేస్తూ నానా హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరెత్తడం లేదు. పచ్చి అబద్ధాలు, సరికొత్త కుట్రలతో ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడానికి చంద్రబాబు రెడీ అయితే తనకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు హామీల అమలు నుంచి తప్పించుకోవడానికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు తానా అంటే తందానా అంటున్నారు.
2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు చేసిన అప్పుల కంటే 5 ఏళ్ల జగన్ పాలనలో తక్కువ అప్పులు తీసుకున్నారని సాక్షాత్తు మోదీ ప్రభుత్వం అనేక నివేదికల్లో తేల్చి చెబుతోంటే పురంధేశ్వరి మాత్రం 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటూ చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ని చదువుతున్నారు. దీంతో 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను మోసం చేయడానికి కూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగా కుట్ర పన్నుతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మీకు 2 కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడంలే. ఎందుకు పెట్టడం లేదంటే, ఒకటి, ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతనో చూపించాల్సి వస్తుంది. అసలు అప్పు ఎంతైతే చూపిస్తారో మీరు చెప్పిన, ఒకరైతే 14 లక్షలు, ఒకరు 13 లక్షలు, ఒకరు 10 లక్షలు, ఒకరు 12 లక్షలు. ఏందండి అన్యాయంగా? అరే, ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు చెప్పినారు ఏమని, అప్పు ఎంత ఉందని. ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది, ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది. అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు. అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు స్టేట్మెంట్ 4 లక్షల చిల్లర కోట్లు ఇస్తే, ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ 13 లక్షలు అంటారు. ఎక్కడ 4, ఎక్కడ 13? అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం అయినా పాలన మీద దృష్టి పెడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తన హామీల నుంచి ప్రజలను ఏమార్చడం మీద, తన గత పాలనలో జరిగిన దోపిడీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం మీదే ఫోకస్ పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతపత్రాలతో, పచ్చి అబద్ధాలతో కూడిన రోతపత్రాల డ్రామా మొదలుపెట్టారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో హామీలను తుంగలో తొక్కిన తీరుని, ప్రజలను వంచిన తీరును కాస్త గమనిస్తే ఆయన తాజా వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరోవైపు పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు అప్పులు, ఆర్థిక విధ్వంసం అంటూ కాకమ్మ కథలు చెబుతూ హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కమ్యూనిస్టులు తేల్చి చెబుతున్నారు. సూపర్ 6 హామీలను మాత్రం మీరు అమలు పరిచి తీరాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితులు బాగలేవని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు ముందు చెప్తానే ఉన్నారు. గత 3 ఏళ్లుగా మీరు పదే చెప్తానే ఉన్నారు. పైగా మీకు తెలుసు, మీరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఆయనకు అర్థం కాలేదు అనుకోవచ్చు. యూఆర్ ఏ సీనియర్ మోస్ట్గా, అది కూడా అసెంబ్లీలో చెప్పాడు, భారతదేశంలో నేనే సీనియర్ అని. మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు. నేను అప్పు చేసి కాదు, సంపద సృష్టించి ఇవన్నీ కూడా చేస్తాను అని చెప్పారు. హామీల విషయంలో యూటర్న్ తీసుకుని ప్రజలను మోసం చేయడం మాత్రమే కాదు, జగన్ పాలనలో అమలైన పథకాలను కూడా అమలు చేయకుండా ఏపీ ప్రజలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు చంద్రబాబు. స్కూల్స్ ప్రారంభమై 2 నెలలవుతున్నా తల్లికి వందనం అమలు చేయడం లేదు. జగన్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు తల్లికి 15,000 రూపాయలైనా ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే ఒక్క 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని మాటల గారడీ చేస్తారు. విధి విధానాల రూపకల్పన జరుగుతోందంటారు. మరోవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ తమ కుట్రని అమలు చేస్తారు. ఉచిత ఇసుక లేదు, విద్యార్థులకు ఇచ్చే కిట్స్ ఇవ్వలేదు, రైతు భరోసా నిధులు మంజూరు చేయలేదు, పొదుపు సంఘాలకు 0 వడ్డీకి రుణాలు లేవు. జగన్ పాలనలో ఈ పాటికి ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు సకాలంలో విద్యా దీవెన అందేది. ఇప్పుడు అది లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాష్ట్రంలో హింస రచన చేయడానికి మాత్రమే తాము పరిమితమవుతున్నామని ఇప్పటికే తేల్చి చెప్పేసిన పాలకులను చూసి 5.5 కోట్ల మంది ప్రజలు మళ్లీ మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.